2023లో జిల్లా హెడ్ క్వార్టర్స్ అవడం ఒక పెద్ద మలుపు. మున్నేరు నది మీద కట్టిన ప్రాజెక్టుల వల్ల వ్యవసాయం పెరిగింది. రైల్వే నెట్వర్క్లో ఇదొక ముఖ్యమైన జంక్షన్ అయింది. ఇక ఈ మధ్య కాలంలో చూస్తే కొత్త మెడికల్ కాలేజ్, దాదాపు 19 కంపెనీలతో నడుస్తున్న పెద్ద ఐటీ హబ్, ఇవన్నీ ఖమ్మం అభివృద్ధి వేగాన్ని మరింత పెంచాయి. ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఈ నగరం తన గతాన్ని, తన వారసత్వాన్ని కాపాడుకోవడంలో ఒక పెద్ద సవాల్ని ఎదుర్కొంటోంది. ఆ సవాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు సమస్య వస్తోంది. ఒకవైపు మనకు 1000 ఏళ్ల నాటి కోట, ఎన్నో ప్రాచీన ఆలయాలు లాంటి అమూల్యమైన వారసత్వ సంపద ఉంది. మరోవైపేమో వాతావరణం వల్ల అవి దెబ్బతినడం, నగరం విస్తరిస్తున్న కొద్దీ ఆక్రమణలు పెరగడం, వాటిని సరిగ్గా పట్టించుకోకపోవడం, ఇలాంటి ఆధునిక ముప్పులు వాటిని వెంటాడుతున్నాయి. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే: ఒక నగరం తన భవిష్యత్తు కోసం పరుగులు పెడుతూనే